ఈరోజు ప్రజానాయకుడు కథానాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బైసాలో అత్యంత ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరుగుతోంది. ఎన్టీ రామారావు అనే పేరును మామూలుగా ప్రజలందరి గుండెల్లో ఆయన చేసినటువంటి సేవలు, కథానాయకుడుగా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి గుర్తింపు, వీటన్నిటితో పాటు ప్రజలందరి గుండెల్లో ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయన ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయనని మనం స్మరించుకోవడం, ఆయన వర్ధంతి జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఆయన మహోన్నతమైన వ్యక్తి. ₹2 కేజీ బియ్యం అని చెప్పి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రతి రెవెన్యూ శాఖలు కావచ్చు, ఇంకా ప్రతి ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ప్రక్షాళన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఆయన గుర్తింపుగానే ఈరోజు అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో పాటు తెలుగుదేశం ఉమ్మడి మహాకూటమి ద్వారా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఈరోజు అత్యంత ఘనంగా, ఎంతో వైభవంగా, చాలా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రభుత్వాన్ని చాలా చక్కగా నడిపిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ చూస్తే మనం ఈరోజు పెన్షన్ల గురించి చాలా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల గురించి కనీసం మాట్లాడే చరిత్ర లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో